ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మన అదృష్టం శ్రీ విద్యాసాగర్ గురూజీ గారు. వారు అచల సిద్ధాంతం ప్రాతిపదికన ఎంతోమందికి జ్ఞానబోధ చేస్తున్నారు. దేశ విదేశాల్లోనూ ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆత్మతత్వాన్ని నిద్రలేపి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారితో సజ్జన సాంగత్యం చేయడం మన అదృష్టం. నమస్కారం గురుగారు. మనకి ముక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అంటారు. అలాగే ఇన్ని రకాల ముత్తులు ఏంటి? ఒకేసారి ముత్తి అంటే మనకు తెలిసింది, మనకి అంటే జనరల్గా అందరికీ తెలిసింది ఏంటి అంటే, ఓ సినిమా చూసినప్పుడు ఇక్కడ ఉన్న జ్యోతి తీసుకుపోయి భగవంతుడిలో కలిపేయటమే కదా. అలాగే ఇన్ని రకాల ముత్తులు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. హరియో. మానవుడు మొట్టమొదటిగా ఆవిర్భవించినప్పుడు ముక్తుడుగా జీవించాడు. మొదటి మానవుడు బ్రహ్మమానస పుత్రులు. ఆయనకంటే ముందు బ్రహ్మగారు, ఆయనకంటే ముందు నారాయణమూర్తి. ఇది గురు పరంపర. నారాయణమూర్తికి బంధం లేదు, చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారికి బంధం లేదు, బ్రహ్మమానస పుత్రులకు కూడా బంధం లేదు. ఇక్కడి వరకు ఎవరికి లేదు. ఈ బ్రహ్మమానస పుత్రులు తర్వాత జ్ఞానాన్ని ప్రజాపతులకు అందించారు. త్వష్ట ప్రజాపతి, మను ప్రజాపతి, మరీచి ప్రజాపతి, విశ్వావస ప్రజాపతి, ఇలా అనేక మంది ప్రజాపతులు కాలాంతరంలో వచ్చారు. ఈ ప్రజాపతుల వరకు వచ్చేటప్పటికీ బంధం ఏర్పడింది. ఎందుకని అంటే, బ్రహ్మాండ పురాణంలో మనం ఒకసారి గమనిస్తే బ్రహ్మమానస పుత్రులను పిలిచి బ్రహ్మగారు ఒక ఆదేశం చేశారు. నాయనా, నేను సృష్టి చేయాలనే సంకల్పంతో ఉద్భవించిన వాడను. నేను పుట్టినప్పుడు ఆదినారాయణమూర్తి ఒక్కడే ఉన్నాడు. వారిని నేను అడిగాను 3 ప్రశ్నలు. కస్త్వం, కోహం, కుత ఆయాతః అని 3 ప్రశ్నలు అడిగాను నేను. దానికి వారు ఒకే ఒక మాటతోటి సమాధానం చెప్పారు. తతపః తప్యతపో తపః అని నారాయణమూర్తి సమాధానం చెప్పాడు. అంటే ఇప్పుడు సమాధానం చెప్పినట్టా చెప్పనట్టా? చెప్పినట్టు. కానీ నారాయణమూర్తి మాట్లాడా అంటే ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకని? ఆయన ఎప్పుడూ యోగనిద్రా పరవశుడే, ఎప్పుడూ ఆయన ఉన్న స్థితిలోనే ఆయన ఉన్నాడు. మరి ఈ మాటలు ఎలా వినపడ్డాయి అని నాకు ప్రశ్న కలిగింది అని బ్రహ్మగారు చెప్పారు. ఇది ఎవరికి చెప్తున్నాడు? బ్రహ్మమానస పుత్రులకు చెప్తున్నాడు. ఆయన అశరీరవాణిగా నాకు ఆ స్ఫురణ కలిగేటట్లుగా చేశాడు నాకు. కాబట్టి బ్రహ్మగారికి చేసిన ఉపదేశం ఏమిటి? తతపః తప్యతపో తపః. నువ్వు ప్రశ్నలు అడిగావు కదా, సమాధానం తపస్సు ద్వారా కనుక్కో అని. అంటే బ్రహ్మగారిని ఏం చేయమని చెప్పినట్టు? తపస్సు చేయమన్నాడు. ఆయన ఏం చేశాడు? తపస్సు చేసి తన సంకల్పవశాత్తు తేజశరీరులైనటువంటి బ్రహ్మమానస పుత్రుల్ని సృష్టించాడు. సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతుడు. ఈ సనత్సుజాతుడు భారతం దాకా కనబడతాడు. దుర్యోధనుడి దగ్గరకు వచ్చి సనత్సుజాతుడు బోధిస్తాడు వ్యాస మహర్షి యొక్క ఆదేశం మేరకు. అంటే ఎప్పటివాడు ఎప్పటి వరకు ఉన్నారో వీళ్ళు గమనించి, ఇప్పుడు కూడా ఉన్నారండి బ్రహ్మమానస పుత్రులు, ఇప్పుడు కూడా ఉంటారు. అంటే కల్పాంతం వరకు ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళు సశరీరులా అశరీరులా? ఇప్పుడు అశరీరులు, ఎప్పుడు ఉంటారు వాళ్ళు. నారద మహర్షి బ్రహ్మమానస పుత్రుడే, అశరీరి, ఎప్పుడు ఉంటాడండి ఆయన. ఇట్లా ఈ బ్రహ్మమానస పుత్రులందరూ కూడా ఉద్భవించగానే బ్రహ్మగారిని అడిగారు, ఇవే ప్రశ్నలు అడిగారు. ఏమడిగారు? కస్త్వం, కోహం, కుత ఆయాతః. నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేనేం చేయాలి? ఆయనేం సమాధానం చెప్పారు? తతపః తప్యతపో తపః అనే చెప్పాడు ఆయన. అంటే సకల వేద సారమంతా ఇందులో ఏమిటి చేశారు? ఋగ్వేదం ఏం చెప్పింది? తపస్సు చేయమంది. సామవేదం ఏం చెప్పింది? తపస్సు చేయమంది.
అధర్వణ వేదం ఏం చెప్పింది? తపస్సే చేయమండి. యజుర్వేదం ఏం చెప్పింది? అది తపస్సే చేయమండి. ఇది 4 తపస్సులు అంటే అర్థం. అంటే తపస్సు చేస్తే వేద విజ్ఞానం కలిగింది. అంటే తపస్సు చేసేవాళ్ళు ఎవరై ఉంటారు? ఋషులు, మహర్షులు. ఈ కాలంలో కూడా అరవింద మహర్షి ఏం చేశారు? తపస్సే చేశారు. భగవాన్ రమణ మహర్షి ఏం చేశారు? తపస్సే చేశారు. ఇలా ఎంతమంది కలియుగంలో పేర్లు మనం చెప్పుకున్నా వీళ్ళు కూడా ఏం చేశారు? తపస్సే చేశారు. అర్జునుడు పాశుపతాన్ని ఎలా పొందాడు? తపస్సు ద్వారానే పొందాడు. కాబట్టి తిన్నడు ముక్తిని ఎలా పొందాడు? తపస్సు ద్వారానే. శ్రీకాళహస్తి క్షేత్రంలో కన్నప్పగా పేరుగాంచిన తిన్నడు ఎలా ముక్తి పొందాడు? తపస్సు ద్వారానే. ఏ వేదంబు పఠించలూత చెంచే మంత్రమోహించే. దూర్జటి శతకం. మరి కాళహస్తీశ్వర శతకంలో ఆయన సూటిగా అడిగాడు, ఏమండి ఆ పాము గారు ఏం చేశారు? ఆ ఏనుగు గారు ఏం చేశారు? ఆ సాలీడు గారు ఏం చేశారు? తప తప్యతపో తపః, తపస్సు చేసినవి. ఒకప్పుడు మానవుడికి మాత్రమే కలిగిన కోరిక నేనెప్పటికీ ఉండాలి, నేను శాశ్వతుడను. కానీ ఈ సృష్టిలో అసలు ఏదైనా శాశ్వతత్వం అనేది ఒకటి ఉందే? లేదు. కానీ మానవుడికి మాత్రమే కలిగినటువంటి కోరిక ఏమిటి? నేను శాశ్వతంగా ఉండాలి. మరి ఇప్పుడు నేను శాశ్వతంగా ఉండాలి అంటే ఏ నేను అని మహర్షులు ప్రశ్నించారు. ఇప్పుడు బంధం ఏ నేనుకి, ముక్తి ఏ నేనుకి? అంటే ఏ నేను తెలిస్తే నువ్వు ముక్తుడు అవుతున్నావు, ఏ నేను స్థితిలో ఉంటే నువ్వు బద్ధుడుగా ఉంటున్నావు? ఇదే ప్రశ్న శాక్య బుద్ధుడికి కూడా కలిగింది. శుద్ధోధనుడు కుమారుడైనటువంటి బుద్ధుడికి కూడా, ఆయన శాక్య బౌద్ధుడు కదా, ఈ కాలం నాటివాడేగా, మరి నిర్వాణ స్థితిని ప్రతిపాదించాడు కదా. మరి ఎలా ప్రతిపాదించాడు? ఆయనకి ప్రశ్నే కలిగింది, దుఃఖానికి మూలం ఏమిటి? బయటికి వెళ్ళాడు, చూశాడు, వ్యాధిగ్రస్తుని చూశాడు, ముసలితనంలో ఉన్నవాడిని చూశాడు, చనిపోయిన వాడిని చూశాడు. ముగ్గురిని చూడగానే సర్వప్రపంచాన్ని విడిచిపెట్టి తపస్సు చేయాలనేటటువంటి స్మరణ కలిగింది. మరి ఇప్పుడు ఆయనకు ఆ స్మరణ కలిగించిన వాడు ఎవడు? భగవంతుడే. అనాల్సిందేగా. ఎందుకని? బుద్ధుడి గురువు ఎవరో చెప్పండి? లేడు. ఆయనతోనే పరంపర ప్రారంభం. అర్థమైందండి? వర్ధమాన మహావీరుడికి ముందు తీర్థంకర్లు ఉన్నారు కానీ బుద్ధుడికి ముందు లేరు. అలాగే భగవాన్ రమణుల గురువు ఎవరు? ఏడి? అప్పా నువ్వు పిలిచితివి నేను వచ్చి తిని అన్నాడు అంతే, అరుణాచలం వెళ్ళి. ఇప్పుడు ఈశ్వరుడేగా గురువు అక్కడ. మరి అరవింద మహర్షికి గురువు ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఒక అర్ధరాత్రి చెరసాలలో ప్రత్యక్షం అయ్యాడు, చేతిలో భగవద్గీత పెట్టాడు. నువ్వు దీనికోసం పుట్టలేదు, ప్రపంచానికి పూర్ణ యోగాన్ని అందించడం కోసం పుట్టిన మహర్షివి నీవు. వీళ్ళలాగా లాఠీ దెబ్బలు తిని జైల్లో ఉంటానికి కదా నువ్వు పుట్టింది, వెళ్ళి పూర్ణయోగిగా జీవించమని ఆదేశించాడు. అంతే. తెల్లారేటప్పటికి మహర్షిగా మారిపోయాడు. మరి ఇప్పుడు అప్పటి నుంచి చేసింది ఏమిటి? తపస్సే. కాబట్టి తపస్సు దేనికోసం చెయ్యాలి? విజ్ఞానం కోసం చేయాలి, వివేకం కోసం చేయాలి. విజ్ఞాన వివేకాలు నాకెందుకు? అందుకని శంకర భగవత్పాదులు దానికి సమాధానం చెప్పారు. అందరూ ఆయన దగ్గరకు వచ్చి, మేము ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నామండి, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నాం, మాకు బోధించండి. మీరు విచారణ మార్గం ద్వారా సులభంగా తేల్చేస్తారట కదా, ఏదైనా విషయాన్ని నిర్ణయం చేసేస్తారట కదా, మాకు కొద్దిగా విచారణ మీరు విచారణ మార్గంలో దిట్టలు కాబట్టి, అద్వైత మార్గం అంటేనే విచారణతోనే జరుగుతుంది కాబట్టి మాకు చెప్పండి అని అడిగితే ఆయన ఒక ప్రశ్న అడిగారు, నాయన బంధం అనగా ఏమి? ఓహం బంధ, బంధితుడెవడు? ముందు ఈ ప్రశ్నకి సమాధానం వెతికి రండి, అప్పుడు మీకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధించడానికి వీలవుతుంది. అసలు మనిషికి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎందుకు? నీకు ముక్తి ఎందుకు? మా గురువుగారి దగ్గరికి నేను కూడా వెళ్ళాను, స్వామి నిర్భయానందుల దగ్గర. ఎందుకు వచ్చాడో అడుగు అని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాను. ఎందుకు వచ్చావు అడుగుతున్నారయ్యా అని. నేను కూడా ఇదే చెప్పా, ఈ ప్రశ్నే. అయ్యా ముక్తి విషయం ఏదో తెలుసుకుందామని వచ్చాను, రకరకాల ముక్తుల పేర్లు చెప్తున్నారు, సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములని, జీవన్ముక్తి అని, విదేహముక్తి అని, సార్ష్యముక్తి అని,
అనేక పేర్లతో రకరకాలు చెప్తున్నారు. ఈ ముక్తి విషయం తెలుసుకుందామని వచ్చాను అని అడిగాడు. తెలుసుకుంటాడా తేల్చుకుంటాడా అడుగు అన్నారు. తెలుసుకుంటాడా తేల్చుకుంటాడా? తెలుసుకోవడం అంటే అంతే. ఓ పుస్తకం ఇస్తారు నీకు, ఓ వివేక చూడమనో అష్టావక్రగీతో ఏదో వేదాంత గ్రంథం ఇస్తారండి, అందులో ముక్తి విషయం గురించి చెప్తారుగా, అది చదువుతావు అనుకోండి, అంతకుముందు తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలుసు. మరి తెలుసుకోవడానికి వచ్చావా తేల్చుకోవడానికి వచ్చావా అని అడిగారు. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? తేల్చుకోవడానికి అంటేనే నీకు సాధన చెప్తారు, లేకపోతే చెప్పరు. సరే, వారి పక్కనప్పుడు యోగిరామ్ బలరామకృష్ణయ్య గారిని వారి అంతేవాసి ఉండేవారు. వారిద్దరూ సమవయస్కులు. వారే ఇదిగో ఆయన ఏదో అడుగుతున్నాడు అయ్యా ముక్తి విషయం, నువ్వు చూడన్నారు. వారేం చేశారు? బ్రహ్మ విద్య అని ఒక పుస్తకం ఉంది, ఇప్పుడు కదండి 96లో విషయం ఇది. ఆ బ్రహ్మ విద్య అనే పుస్తకం ఇచ్చారు. అది ఒక 180 పేజీలు ఉంటుంది. చిట్ట చివరి పేజీలో ముక్తి విషయం ఉంటుంది, దాని తర్వాత అచల విషయం ఉంటుంది. అది హాఫ్ పేజీ, ఇది హాఫ్ పేజీ ఉంటుంది. ఆ ముక్తి విషయం 4 మాటల్లో ఇలా తేల్చేసి ఉంటుంది. అంటే సాలోక్యం అనగా ఏమి అంటే, నీవు భక్తి మార్గం ద్వారా కానీ, లేదా యోగ మార్గం ద్వారా కానీ, లేదా కర్మ మార్గం ద్వారా కానీ, ఈ 3 మార్గాల ద్వారా ముక్తి కోసం ప్రయత్నం చేసావనుకోండి, నీకు ఆ ఇష్టదేవత ఉంటుందా ఉండదా? ఉండాలిగా. ఆరాధించాలన్నా ఉపాసన చేయాలన్నా ఆ ఇష్టదేవత ఉంటుంది. ఆ ఇష్టదేవత ఈ 14 లోకాల్లో ఎక్కడో ఒక లోకంలో ఉంటుందిగా. ఆయా లోకములందు నువ్వు స్థానాన్ని సంపాదించడం సాధనా బలం వల్ల కానీ, పుణ్య బలం వల్ల కానీ, ధర్మ బలం వల్ల కానీ నువ్వు ఆ స్థానానికి చేరుకోవడం, అది సాలోక్యం. సరే, అలా కొంతకాలం ఉన్నావు. అక్కడికి వెళ్ళి ఏమిటి చేస్తావు? అక్కడ సూక్ష్మ శరీరమేగా, స్థూల శరీరం లేదుగా. ఆ సూక్ష్మ శరీరంతో నువ్వు కొంతకాలం మళ్ళీ సాధన చేసావు. చేస్తే అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చేసావు. మళ్ళీ ఒకసారి స్థూల శరీరం జన్మ ధరించావు. ఈసారి ఏ తెలివితో ధరించావు? నేనేమైనా సరే ఆ లోక అధిష్టాన దేవతకి సమీపంగా ఉండాలి అనే దృష్టితో ఆ జన్మ గడిపావు. ఈసారి మళ్ళా ఆ సాధనా బలంతో, ఆ పుణ్య బలంతో, ఆ ధర్మ బలంతో ఆ సమీపంగా ఉండేటటువంటి స్థానానికి చేరుకుంటాం. మరి ఇప్పుడు అంతకుముందు కంటే ఇది ఉత్తమమేగా. ఎక్కడో లోకంలో ఎక్కడో ఉండటం వేరు, సాక్షాత్తు అధిష్టాన దైవానికి సమీపంగా ఉండటం వేరు. ఉదాహరణ చెప్తే, మనం శివాలయానికి వెళ్ళామనుకోండి, నందీశ్వరుడు ఎక్కడ ఉంటాడు? శివుడికి సమీపంగానే ఉంటాడు. చండీశ్వరుడు సమీపంగానే ఉంటాడు. భృంగీశ్వరుడు సమీపంగా. మరి వీరభద్రుడు బయట ఉంటాడు. ఎందుకని శ్రీశైలం వెళ్ళాం, బయలు వీరభద్రుడు అని ఆ చివర ఉంటాడు. ఎందుకని? సాలోక్యం. నందీశ్వరుడు సామీప్యం. భృంగీశ్వర, నందీశ్వర, చండీశ్వర, శరభేశ్వర, ఇలా చాలామంది ఉంటారు శివగణాలు. ఈ శివగణాలంతా ఎక్కడున్నారు? ఇప్పుడు సాలోక్యంలోనూ ఉన్నారు, సామీప్యంలో కూడా ఉన్నారు. దక్షయజ్ఞం నిర్వహించాలండి, ఎవరిని పిలిచాడు? శివుని పిలవలేదు కదా. ఆయన పిలవలేదండి, ఆయన కోపం వచ్చిందండి. ఏం చేశాడు? ఓ జట నేలకేసి కొట్టి దక్షయజ్ఞాన్ని నాశనం చేయడానికి ఒక శక్తిని సృష్టించాడు, ఓ మహామహుని సృష్టించాడు. అవునా కదా? మరి ఈ కాలభైరవుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? క్షేత్రాధిష్టాన దేవత, అది సాలోక్యం. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఇట్లా శివలోకంలోనే మనకి ఆ స్థాయి భేదం కనబడుతుందా లేదా? అర్థమైందా ఇప్పుడు మీకు? గణేశ్వరుడు అక్కడ, డుండి గణపతి ఎక్కడ ఉంటాడు? డుండి గణపతి బయట, లోపల కూడా ఉండాల్సింది. మరి ఈశ్వరుడు కుమారుడు కదా, అయితే ఏమిటి? ఎక్కడున్నాడు ఇప్పుడు? సాలోక్యమే, అంతే. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఉపాలయాల్లో ఉన్న దేవతలందరూ ఎవరు ఇప్పుడు? సాలోక్యం. సాక్షాత్తు శివాలయంలో ఉన్నారు వీళ్ళు సామీప్యం. ఎందుకు ఇలా పెట్టారు? ప్రతీకాత్మకంగా చూపిస్తున్నాడు ముక్తి అంటే ఎలాగో. ఆ కైలాసంలో అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే శివాలయ నిర్మాణం జరుగుతుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇది సాలోక్యం అంటే, సామీప్యం అంటే. మళ్ళీ ఒకసారి వచ్చాడు, మళ్ళా మానవుడై పుట్టాడు. ఈసారి సామీప్యంతో సంతృప్తి పడలే. ఏం కావాలన్నాడు? నాకు ఆ సాక్షాత్ ఈశ్వర స్వరూపం కావాలన్నాడు. సాక్షాత్ ఈశ్వర స్వరూపం ఎవరికైనా లభిస్తుందా? లభించదా? ఆయనలో అర్ధభాగం అయితే తప్ప. అమ్మవారు మరి అర్ధభాగాన్ని పొందిందిగా. మరి ఇది సామీప్యము, సారూప్యం కాదా? సామీప్యం ఎంత దూరం తీసుకెళ్ళింది? సాక్షాత్ ఆయనలో సగభాగం తీసుకునేటంత సారూప్యం. ఎప్పుడు లభించింది ఆవిడకి సారూప్యం?
గురుగీత ఆయన ద్వారా విన్న తర్వాత, గురుగీత శ్రవణం చేసిన తర్వాత అయ్యవారు అమ్మవారికి గురుగీత బోధించారు. ఎందుకు బోధించారా అంటే ఆవిడ కోరిక అడిగింది, నీలో అర్ధభాగం కావాలని అడిగింది. నేను మొట్టమొదటి ఆది గురుస్వరూపాన్ని, మరి నువ్వు కూడా ఏమై ఉండాలి, నా స్థితిలో నువ్వు కూడా ఉండాలిగా. సారూప్యం అంటే నాకున్న స్థితి నీకు కూడా ఉండాలా అక్కర్లేదు. మరి ఆ స్థితి నీకు ఎట్లా లభిస్తుంది? గురువుగా నన్ను భావిస్తేనే, గురువుగా సేవ చేస్తేనే. మరి అటువంటి గురుగీతా శ్రవణం చేత అమ్మవారికి సారూప్యం లభించింది. అందుకని మనం ఇప్పుడు ఇద్దరి మధ్య భేదాన్ని చూస్తున్నామా? చూడటల్లా. ఎందుకని ఇద్దరికి ఒకటే రూపం, అర్ధనారీశ్వర తత్వంగా చూస్తున్నాం. అక్కడ సారూప్యమేగా అమ్మకి చేస్తే అయ్యకి చేసినట్టే, అయ్యకి చేస్తే అమ్మకి చేసినట్టే. కానీ మరి సాయుధ్యమేనంటావా? కాదే. మరి అంత సారూప్య స్థితికి చేరిన ఆవిడ, అమ్మ మనకి మీ నాన్నగారి దగ్గర నుంచి పిలుపు రాలేదు కదా, మనం వెళ్ళక్కర్లేదు కదా అంటే ఆవిడ ఆగాల వద్దా? ఆగాల వద్దా? ఆగిందా? ఎందుకు ఆగలేదు? సాయుధ్యం కాదు కాబట్టి. అందుకని మళ్ళా పార్వతిగా పుట్టవలసి వచ్చింది. ఆ కథ ఏం చెప్తున్నది? ఆ కథ వెనుకున్న సారాంశం ఈ ముక్తి. దక్షయజ్ఞం కథ వెనుకున్న సారాంశం ఏమిటంటే, నాయనా నువ్వు ఎప్పటికైనా నీకు గురువుకి అభేద స్థితిని పొందాలి. నీకు శివస్వరూపానికి భేదం ఉండకూడదు. అప్పుడే సాయుధ్యం సాధ్యం అవుతుంది. మరి ఈ సాయుధ్యాన్ని మాటలతో ఎలా చెప్తాం? చెప్పడం కుదరదుగా. పార్వతి అపర్ణగా 12 ఏళ్ళు శల్యావశిష్టయ్యి తపస్సు చేస్తే ఈశ్వర దర్శనాన్ని పొందింది. ఏం కావాలని అడిగాడు కదా. పార్వతీ కళ్యాణంలో ఈ ఘట్టం వస్తుంది. మరి ఇప్పుడు ఆవిడ ఏమడిగింది? నువ్వే కావాలని. ఈ నువ్వే కావాలన్న దాన్ని ఎక్కడి దాకా చెప్పచ్చు? నాకు నీకు భేదం లేదు, సాయుధ్య స్థితి కావాలి నాకు. ఎందుకని పూర్వం ఆవిడకి ఆ సారూప్య స్థితి యొక్క జ్ఞానం లేదా? కాబట్టి ఇప్పుడు ఏమడిగింది? అంతకుముందు ఏమడిగింది? నీలో అర్ధభాగం కావాలని అడిగింది అంతకుముందులో. మరి ఇప్పుడు ఏమడిగింది? నాకు అర్ధభాగం చాలదు, ఇప్పుడు నాకు నీకు భేదం లేదు, అంతే, నువ్వే కావాలండి అంతే. మరి ఇప్పుడు పార్వతి తల్లి మేనకాదేవి ఒప్పుకుంటుందంటావా? గిరిజా కళ్యాణం కథలో ఆయన భూతగణాలతో చిందులేస్తూ పుర్రెలమాలతో కపాలమాలతో భూతప్రేత గణాదులతో పెళ్ళికి తరలి వచ్చాడండి. మరి ఇప్పుడు పార్వతీదేవి తల్లి మూర్ఛపడిపోయిందా లేదా? ఎందుకని? ఏంటి మా అమ్మాయిని ఈయనగా ఇచ్చేది? మరి ఇప్పుడు అదే శివుడు అంటావా? ఆ శ్మశానవాసే శివుడు అంటావా? కాదంటావా? అయితే ఎందుకలడు అందులేడని కదా ప్రహ్లాదుని సూత్రం. మరి ఇప్పుడు అంతటా వ్యాపించి ఉన్నవాడిని నువ్వు కూడా అంతటా వ్యాపించి ఉన్న స్థితిలో సాయుధ్య స్థితిని పొందగలుగుతావా? పరిమితమైన ఉనికిని కలిగి ఉంటే పొందగలుగుతావా? సాధ్యమైంది, అంతేనా కదా? అప్పుడు ఏమన్నాడు? నువ్వు కూడా నా వల్లనే ఉండాలమ్మా అన్నాడు, అంతే. అందుకని శివహృదయంలో ఉన్నది అమ్మ. శివహృదయం ఎరిగిన వారు ఎవరై అంటే అమ్మ తప్ప ఎవరు ఎరగలేదన్నాడు. మరి ఇప్పుడు శివహృదయంలో చేరినవాడు సాయుధ్యాన్ని చేరినట్టు కాదా? శివుడు సర్వవ్యాపి అయితే అమ్మ సర్వవ్యాపి కాదా ఇప్పుడు? మరి ఇప్పుడు ఇద్దరికి అభేదం అంటే ఇద్దరున్నట్ట ఒకరున్నట్ట? ఇద్దరున్నట్ట ఒకరున్నట్ట? ఒకరే ఇద్దరుగా ఉన్నట్టు. ఇద్దరుగా కనబడుతున్నామంటే సారూప్యానికి వచ్చినట్టు. ఇద్దరు కాదు అనేకంగా కనబడుతున్నామంటే సామీప్యానికి వచ్చినట్టు. అనేకం కాదు జీవుడిగా కూడా ఉపాసకుడిగా కూడా కనబడుతున్నానండి అంటే సాలోక్యానికి వచ్చినట్టు. అర్థమైందా? అదే ఒక్కడే ఈశ్వరుడే ఉన్నాడు, అసలు నేను లేను, అప్పుడేమైంది? మొత్తం కూడా సాయుధ్యమే, సర్వం సాయుధ్యం. అసలు ఉన్నది ఈశ్వరుడే. జీవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు జగజ్జీవేశ్వర త్రయం లేదు, ఉన్నది ఈశ్వరుడే. జగత్తుగా కనబడుతున్నది ఈశ్వరుడే, జీవుడుగా కనబడుతున్నది ఈశ్వరుడే, ఉన్నదిగా ఉన్న ఈశ్వరుడుగా ఉన్నది కూడా. ముగ్గురు ఈశ్వరులు ఎక్కడి నుంచి తెస్తావు ఇప్పుడు? తేలేవుగా. కాబట్టి శంకర భగవత్పాదులు ఒకటే చెప్పారు, నాయన ఏకం సద్బ్రహ్మ. నువ్వు జగత్ అని జీవుడని ఈశ్వరుడనే భేదం చూపెట్టడానికి అక్కడ అవకాశమే లేదు. అసలు జీవుడు ఉన్నాడనేదే మేము ఒప్పుకోవట్లేదు, జగత్ ఉన్నదనే ఒప్పుకోవట్లేదు మేము. మరి బ్రహ్మమునకు బంధమే లేదు కదా, భ్రమలే లేవు కదా. మరి బ్రహ్మమూలమిదం జగత్ కదా. మరి బ్రహ్మమూలమిదం జగత్ అని చెప్పుకున్నావుగా. ఊర్ధ్వమూలమధశాఖమని పైకి చూపెట్టి
పైన బ్రహ్మము గారిని చూపెట్టేసి ఈ జగతంతా బ్రహ్మం నుంచి వచ్చిందని చెప్పడం పరిణామవాదం అవుతుంది కదా. మరి ఆ పరిణామవాదం నీకు బంధకారణం కాదా? అదేమిటండి, పరమాత్మేగా ఈ సృష్టికి ఆది పురుషుడు, ఆయన వల్లనే కదా వచ్చింది అని ఆరంభవాదంతో చెప్తావా? మరి ఆరంభవాదం బంధం కాదంటావా? బంధమేగా. కాబట్టి ఎవడైతే ముక్తుడో వాడికి ఏ బంధము లేదో వాడు ఆరంభవాదము కాదు, పరిణామవాదము కాదు, విపరీతవాదము కాదు. ఇవాళ కలియుగంలో మీరు ఎవరి దగ్గర చూసినా ఏం కనబడుతుంది? విపరీతవాదం. ఒక క్షణంలో లయం అయిపోయినప్పుడు నేను ముక్తుడిని అంటాడు, మళ్ళీ కాసేపట్లో బయటికి రాగానే మళ్ళీ అన్నీ వచ్చేసినాయి అంటాడు. మరి ఇప్పుడు బద్ధుడా ముక్తుడా? అలాగా. అదే విపరీతవాదం. అంటే అర్థం ఏంటి? ఇక్కడా లేదు, అక్కడా లేడు. ఆ విపరీతత్వంతో కాలప్రవాహంలో కొట్టుకుపోతుంటాడు. కాబట్టి ఈ వాదములు దేని చేత నిరూపించబడని వాడెవడో వాడు సాయుధ్యముక్తిని పొందినవాడు. వాడికి వాదభేదంతో పనే లేదు. దీని తర్వాత మరో నాలుగోది వచ్చిందండి, అది వార్తీకవాదం అంటారు. దాన్ని అచల సిద్ధాంతం అంతా వార్తీకవాదంలో ఉంటుంది. మరి అసలు వాదభేదమే లేదు అక్కడ. మరి వాదభేదం లేదంటుంటే మరి ఇప్పుడు వాదభేదం ఉంటే మరి నీకు ఎక్కడ చెప్పాలి? ఏదో ఒక బంధం ఉందని చెప్పాలిగా. మరి ఆ బంధం ఎలా నివర్తించబడింది? అయితే సాలోక్యం ద్వారా నివర్తించబడింది, లేదా సామీప్యం ద్వారా నివర్తించబడింది, లేదా సారూప్యం ద్వారా నివర్తించబడింది, లేదా సాయుధ్య స్థితి అండి. ఇది ఇంకొక ఉదాహరణ చెప్తే నీకు సులభంగా అర్థమైపోతుంది. ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయిలో అమ్మ లేదా? అమ్మ తర్వాత అమ్మమ్మ లేదా? అమ్మాయిలో అమ్మమ్మ లేదా? ఇప్పుడు ఉంది, కాలాంతరంలో వ్యక్తం అవుతుంది. ఎందుకని? పెళ్లి చేసుకుంది, ఈవిడ పిల్లల్ని కన్నది, అమ్మాయింది, వాళ్ళని పెంచి పెద్ద చేసి మళ్ళా పెళ్లి చేసింది. అప్పుడు ఎవరయ్యారు? అదే అమ్మాయిలో అమ్మమ్మ లేదా? ఇప్పుడు ఉందిగా. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళ వాళ్ళకు కూడా పెళ్లి చేసింది, ఇంకో తరం కూడా చూసింది. అప్పుడు ఎవరు? తాతమ్మ అయింది. అంతేనా కాదా? ఇప్పుడు అమ్మాయా, అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ అన్నీ తానయ్యింది. అదేమిటి? నేను అంతా కలిపి నేను ఒక్కడనే అంటుందా, నలుగురు అంటుందా? అంతా నేనే. మరి ఇప్పుడు సాలోక్యమన్నా ఈశ్వరుడే, సామీప్యమన్నా ఈశ్వరుడే, సారూప్యమన్నా ఈశ్వరుడే, సాయుధ్యమన్నా ఈశ్వరుడే. తెర మీద ఎట్లా చూపెట్టాలి? ఇప్పుడు తెర మీద ఎట్లా చూపెట్టాలి? కాబట్టి సినిమాలో వాడికి ఇంత దూరం చూపెట్టడానికి, దృశ్యంగా చూపెట్టడానికి వీలు కాదు. కాబట్టి ఇక్కడ ఒక జ్యోతి లేచినట్టు, అక్కడ ఒక పెద్ద జ్యోతిలో కలిసిపోయినట్టు. కాబట్టి జీవుడు అనగా ఏమి? జీవుడు అంటే ఏమిటి? ఒక ఉపమానం చెప్పింది భగవద్గీత. హృద్గుహ, గూట్లో దీపం జీవుడు, ఆకాశంలో సూర్యుడు దేవుడు. మరి రెండు చోట్ల సామాన్య లక్షణం ప్రకాశం. అందుకని ఇక్కడ చిన్న జ్యోతి, అక్కడ పెద్ద జ్యోతి ఉన్నట్టు చూపెట్టి ఈ జ్యోతి తీసుకెళ్ళి ఆ జ్యోతిలో కలిసిపోయినట్లుగా ఒక దృశ్యంగా మనకు ఊహకు అందించే ప్రయత్నమే తప్ప వాస్తవానికి సర్వవ్యాపకమైనటువంటి స్థితి అనుభవంలోకి రాకుండా ఈ ముక్తి నిర్ణయం కాబట్టి ఎప్పటికైనా మానవుడు ఈ క్రమముక్తి, ఈ విధానాన్ని ఏమంటారంటే క్రమముక్తి అంటారు. కానీ ఈ క్రమముక్తి ఎలా సాధ్యం? క్రమ విచారణ ద్వారా, క్రమ అధ్యయనం ద్వారా, క్రమ సాధన ద్వారా. అప్పుడు మాత్రమే. ఈ మూడు లేకుండా క్రమముక్తి సాధ్యపడదు. ఈ మూడు ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు తప్పక ఏదో ఒక జన్మకి, అంటే ఈ జన్మలోనే 4 పూర్తి చేస్తాడని గ్యారంటీగా ఎవరు చెప్పలేరు. ఎందుకని? ఈసారికి నువ్వు సాలోక్యంతో సంతృప్తి పడిపోయావయ్యా, అప్పుడేం చేయాలి? మరి నెక్స్ట్ సామీప్యం కోసం మళ్ళీ పుణ్యం క్షయం అయ్యే వరకు ఆ లోకంలో ఉండి రావాలి నువ్వు. మరి ఈ లోకంలోనే ఉండి అనుభవించవచ్చు సుఖరూపంలో. మళ్ళీ తర్వాత అయినా మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభం. కాబట్టి అదే సాయుధ్య స్థితికి, సర్వవ్యాపక స్థితికి చేరిపోయావు. అప్పుడు నీకేమైనా కొరవ ఉందా? లేదు. ఎప్పుడు నీకేమైనా పొందాలని మిగిలిందా? ఇంకేమైనా ఆశ, ఆసక్తి ఉందా? వాసన మిగిలిందా? గుణం మిగిలిందా? విషయం మిగిలిందా? దేహభ్రాంతి మిగిలిందా? లేదన్న. సాయుధ్య స్థితిలో దేహభ్రాంతి లేదు, వాసన లేదు, సంస్కారం లేదు, ఆశ లేదు, ఆశయాలు కూడా లేవు. అంతేనా కదా? మరి అప్పుడు ఉన్నట్టా లేనట్టా? లేనట్ట. పరిమితుడుగా లేనట్టు, శాశ్వతుడుగా ఉన్నట్టు.
ఇలా మానవుడు శాశ్వతత్వాన్ని పొందవచ్చు అనేటటువంటి మార్గాన్ని ముక్తి మార్గం అనే పేరుతో చెప్పారు. సరే, ఇవన్నీ ఒక తీరు. జీవన్ముక్తి అది మరో మెట్టు. అంటే ఈ జన్మలోనే నాకు సాయుధ్యంతో సంతృప్తి పడలేదండి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, జీవ శరీరంలో ఉండగానే నాకు ముక్తానుభవం కావాలి. ఈ క్రమముక్తులన్నీ ఎప్పుడు వచ్చినాయి? శరీర త్యాగ అనంతరం వచ్చినాయి. అంతేగాని శరీరం ఉండగా రావాలి. మీరు సినిమాలో కూడా ఆ తర్వాత ఆ శరీరం పడిపోతుంది చూడండి, పడిపోయినాకే ఈ జ్యోతిడు అందులో కలిసిపోతుంది. అంతేనా కదా? అది ఉండగా కలిసిపోదా? అలా కుదరదండి, ఆ ఉండగా కుదరదు అంటాడు. అంతే. ఎందుకని? కర్మ భక్తి యోగ మార్గాలలో ఉండగా కుదరదు. అదే జ్ఞాన మార్గంలో జీవ శరీరంలో ఉండగానే వాడు తాను పరమాత్మ కంటే అభిన్నం, జీవో బ్రహ్మైవ నాపరః అనేటటువంటి జ్ఞానాన్ని సహజ సిద్ధంగా ఉంటాడు. అప్పుడు వాడికి బంధమే లేదు. బంధం లేకపోతే ఉన్నది ముక్తేగా, నిత్యముక్తుడు వాడు. అటువంటి జీవన్ముక్తానుభవంలో ఉండేటటువంటి వాడు భారతదేశంలో కోట్లలో ఉంటారు. అది ఈ భారతదేశం యొక్క విశిష్టత. చాలామంది భారతదేశాన్ని ఏదో కర్మభూమి అని, దేవభూమి అని, త్యాగభూమి అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి భారతదేశంలో మరుగై ఉన్నటువంటి జీవన్ముక్తులు కోట్లలో ఉంటారు. అసలు ఎక్కడున్నారో కూడా వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకని? వాళ్ళ జీవనం సాగిస్తూ అసలు వాడికి జీవుడే లేడు. అక్కడ ఉన్నాడో లేదో వాడికి పక్కింటి వాడికి కూడా తెలియదు, వాళ్ళింటో వాడికి కూడా తెలియదు. వాడు జీవన్ముక్తుడని వాళ్ళింటో వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకని? తాను ఎప్పుడూ సర్వవ్యాపక స్థితిలో సహజంగా ఉంటాడు, సూర్యుడిగా సహజంగా ఉంటాడు. అసలు గుడ్లో దీపంతో ఆయనకు పనే లేదు. మరి ఆయన వ్యవహారం ఎలా సాగుతుందండి? యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ ఆశీర్వచనం చేశాడు కదా. వాళ్ళ జీవితం ఎలా సాగచ్చు అంటావు? ఎలాగైనా సాగొచ్చు. దానికి ఒక ఉపమానం చెప్తారు. కబీరు జీవన్ముక్తుడు, కానీ ఆయన నేత పనివాడు. ఆ రోజుల్లో కరెంటు లేదు. ఆయన పగలంతానేమో దేశద్రిమ్మరిగా తిరుగుతూ పాటలు పాడుకుంటూ సాయంత్రం వేళ ఇంటికి చేరేవాడు. ఇప్పుడు ఎప్పుడు నెయ్యాలి? రాత్రిపూట నెయ్యాలి. మరి ఆ చీర నెయ్యాలంటే వాళ్ళ ఆవిడ దీపం వెలుగులో చూపిస్తూ ఉంటే నేసేవాడట. జాగ్రత్తగా దారపోగు తెగిపోతుందో లేదో చూస్తూ ఉండు అని వాళ్ళ ఆవిడకి చెప్పాడట. దీపపు వెలుగులో దారపు పోగు తెగిందా ఉందా నేత పనిలో ఎలా గుర్తుపడుతుంది? అలాగే స్వామి అందట ఆవిడ. అంతే. ఆయనకి చీర ఎప్పుడైపోతుందో ఆయనకు తెలుసు. రోజుకు ఒక చీరే నేసేవాడు. అదేమిటి స్వామి ఇంకా నేయవచ్చు కదా అని ఆవిడ అడగలేదు. సరే, ఆ చీర ఎవరికో ఇస్తాడు కదా, 5 రూపాయలకో 10 రూపాయలకో ఇచ్చేవాళ్ళు ఆ చీర ఆ రోజున. వాళ్ళు రెండో చీర నువ్వు నెయ్యవచ్చు కదా అన్నారు. ఒక చీరతో నాకు భోజనం పరిసమాప్తి అయిపోతుంటే రెండో చీర నేను ఎందుకు నెయ్యాలని అడిగాడు. ఇప్పుడు ఏమంటున్నావు? కాబట్టి జీవన్ముక్తుడి యొక్క సంతృప్తి ఎటువంటిది? ఆ పూట, ఆ క్షణం, అప్పటికప్పుడు. ఆయన నేస్తూ నేస్తూ సమాజ నిష్టలోకి వెళ్ళిపోయేవాడట. ఇప్పుడు భార్య గారు ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. ఎలా? ఆవిడ చేత కాదుగా. ఆయన అలా పట్టుకొని అలాగే సమాజ నిష్టలో ఉండిపోయేవాడు. ఎప్పుడు మళ్ళీ తెలివి వస్తే అప్పుడు మళ్ళీ మగ్గం నడిచేది. ఇప్పుడు రాత్రి ఆయన సమాజ నిష్టలో ఉన్నట్ట, నిద్రపోయినట్ట, నేత పని చేసినట్ట, ఏది చేసినా సమాజ స్థితిలోనే ఉన్నట్టు. ఇప్పుడు తానైన స్థితిలో తాను ఉండే చేశాడు కానీ బంధస్థితిలోకో బద్ధస్థితిలోకో శరీర స్థితిలోకో వచ్చాడని కాదుగా. అటువంటి జీవన్ముక్తుడు పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భిక్షగాడు వచ్చాడనుకుని ఒక ఆవిడ కసిరి కొట్టింది. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? దాన్ని పట్టించుకోడు. ఆయనకేం సంబంధం? ఆవిడ ఎవరినందు? అసలు అక్కడ ఇద్దరు ఉన్నారా? లేరుగా. ఇద్దరుంటే బంధమే. ఇద్దరు లేరు ఆయనకి. ఉన్నదంతా ఒకడే, బ్రహ్మమే. మరి ఇప్పుడు ఆవిడ అంతటితో ఊరుకోకుండా చేతిలో మసిగుడ్డు ఉంటే ఆ మసిగుడ్డు ఆయన మొహాన్ని విసిరేస్తుంది. ఇప్పుడు దాన్ని ఆయన ఎలా స్వీకరించాలి? భిక్షగా స్వీకరించాడు. తీసుకెళ్ళి ఏం చేశాడంటే బాగా ఉతికి దేవాలయంలో పీలికలు చేసి ఒత్తులుగా చేసి దీపాలు వెలిగించాడు. ఎందుకంటే ఆయనకేం అవసరం? మర్నాడు మళ్ళా తిరిగి అదే వీధెంబడి వెళుతుంటే ఆవిడ వచ్చి కాళ్ళ మీద పడింది. ఇప్పుడు నిన్న బసిగుడ్డ విసిరిన ఆవిడెవరు? ఇవాళ కాళ్ళ మీద పడ్డ ఆవిడెవరు?
ఆవిడే ఎలా మార్పు వచ్చింది? ఆవిడ ఇచ్చిన దాన్ని ఆ భిక్షని ఈశ్వరార్పణం చేశాడు, శుద్ధి చేశాడు, దాన్ని ఈశ్వరార్పణం చేశాడు. చేయడం ద్వారా ఆవిడ యొక్క సంస్కారాలను ఆ రాత్రికి రాత్రే రద్దయ్యేట్టు చేసి, ఆ ఈశ్వర సాక్షాత్కారం కలిగేటట్టు చేసి, ఆవిడలో పరిణామాన్ని తీసుకురావడానికి ఆ గొడ్డపీలికని వాడాడు. కాబట్టి జీవన్ముక్తిని చర్యలన్నీ ఏమిటి? ఇంకొన్ని జీవన్ముక్తం చేయడానికే, వాడికి ఈశ్వరుడు అనేటటువంటి మార్గాన్ని చూపెట్టడానికే. అంతే తప్ప అతనికేమి స్వానుభవమని, స్వీయ జీవితమని, నాకు ఇది కావాలనో, ఇది పొందాలనో, ఇది చెయ్యాలనో, కర్తవ్యతా విముఖుడు, నిష్క్రియాపరుడు. సూర్యుని వలె. ఉపమానం ఏమిటి? సూర్యుని వలె. ఏమి చేస్తాడండి సూర్యుడు? ఏమి చేయడు. సూర్యోదయం సత్యమా, సూర్యాస్తమానం సత్యమా? సూర్యోదయం సత్యమా, సూర్యాస్తమానం సత్యమా? రెండు సత్యమే చూస్తున్న వాడికి. అంటే ఇప్పుడు ఎక్కడ ఏమని రాయాలి? పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ లేని సూర్యోదయం ప్రకారం, లేని సూర్యాస్తమానం ప్రకారం అని రాయాలి. అంతేనా కదా వాస్తవానికి? కానీ అలా రాస్తున్నామా? కనిపించేదాన్ని సూర్యోదయం అంటున్నాను. ఈ దృగ్విషయాన్ని, దాని అందుకని ఏమన్నారు? దృగ్విషయం. నువ్వెవరివి? చూచేవాడివా, చూడబడేదానివా? నువ్వు చూచేవాడివే కానీ చూడబడే దృశ్యాన్ని ఎప్పుడూ కాదు. అందుకని చూడబడే దృశ్యం ఎప్పుడూ మారిపోతుంది. చూచేవాడు మారటంలో అలాగే ఉన్నాడు. మరి ఇప్పుడు చూచేవాడు మారని వాడు ద్రష్ట కదా, వాడు బద్ధుడా ముక్తుడా? నేను చూడబడే చిత్రం చేత బంధించబడ్డాను అన్నట్టు ఒకడు. కరెక్టేనా? అలా ఎలాగా? ఒక చిత్రాన్ని చూస్తున్నామండి, ఆ చిత్రం చేత చూడబడేవాడు బాధించబడతాడు, బంధించబడతాడా? ఎప్పుడు? ఆ దృశ్యంతో తాదాత్మ్యత చెందినప్పుడు, కలిసిపోయినప్పుడు. టీవీ సీరియల్ చూస్తూ ఏడ్చేవాళ్ళు, సినిమాకి వెళ్ళి ఏడ్చేవాళ్ళు, హీరో ఫైటింగ్ చేశాడని ఆయన ఫైటింగ్ చేసేవాడు, వీళ్ళందరూ ఎవరు? దృగ్విషయంతో కలిసిపోయారు వీళ్ళు. కాబట్టి ఎవడైతే విషయంతో కలిసిపోతున్నాడో వాడు జీవుడు, వాడికి ఆ విషయమే బంధం. అందుకని ముక్త్యై నిర్విషయం మనః. ఆయన నీ మనసు నిర్విషయంగా ఉంటే నీవు ముక్తుడివే. మరి నేను బద్ధుడిని ఎప్పుడండి? బంధై విషయాసక్త. ఆయన నీ మనసులో విషయాసక్తత ఉంది. ఏదో అది వినాలి, ఇది తినాలి, అది చూడాలి, అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, వాళ్ళకేదో చెప్పాలి, వీళ్ళకేదో చెప్పాలి, వాళ్ళను ఉద్ధరించాలి, వీళ్ళను ఉద్ధరించాలి, ఇంకేమిటేమిటో ఎన్నైనా రాసుకో. అదంతా ఏమిటి? బంధై విషయాసక్త. మరి నాకు ముక్తి ఏమిటండి? ముక్త్యై నిర్విషయం మనః. కాబట్టి ముక్తికి నిర్ధారణ ఏమిటయ్యా అంటే నిర్విషయమైనటువంటి స్థితే ముక్తికి ప్రాథమికమైనటువంటి నిర్ణయం. కాబట్టి నిర్విషయ స్థితితోనే ముక్తి ప్రారంభం. కట్టకడపడిది కైవల్యం. అన్నమాచార్యులు పాడేశాడు. ఆయన చాలా చూశాను నేను, చాలా చేశాను నేను, కానీ నాకేమని తేలింది? కట్టకడపది కైవల్యం. ఆఖరి మెట్టు అంటే ముక్తిలో ఆఖరి మెట్టు ఏమిటి? కైవల్యం. కైవల్యం. మొదటి మెట్టు ఏమిటి? నిర్విషయం. నిర్విషయం, నిర్వాణం. నిర్విషయం లేకుండా నిర్వాణం రాదు, రానే రాదు. నిర్వాణం లేకుండా తుర్యం రాదు. తుర్యం లేకుండా ఆత్మనిష్ట రాదు. ఆత్మనిష్ట లేకుండా బ్రహ్మనిష్ట రాదు. బ్రహ్మనిష్ట లేకుండా పరబ్రహ్మమనే నిర్ణయం రాదు. పరబ్రహ్మమనే నిర్ణయం లేకుండా కైవల్యం వీలు కాదు. మరి ఇప్పుడు ఎన్ని మెట్లు వచ్చినట్టు? 7 మెట్లు. ఇదే 7 కొండలు. అంటే మొదటి కొండ దాటేటప్పటికి నిర్విషయం, రెండో కొండ దాటేటప్పటికి నిర్వాణం, మూడో మెట్టు ఆత్మనిష్ట, నాలుగో మెట్టు బ్రహ్మనిష్ట, ఐదో మెట్టు పరబ్రహ్మం, ఆరో మెట్టు కైవల్యం. తర్వాత నువ్వు లేవు. గర్భగుడిలోకి వెళ్ళిపోయాడండి అన్నమాచార్యుడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇదంతా చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? కట్టకడపడిది కైవల్యం అని గర్భగుడిలోకి వెళ్ళాడండి. ఏమైంది అప్పుడు? పొందాడుగా సాయుధ్యాన్ని, మళ్ళీ తిరిగి రాలా. మరి ఇప్పుడు ఇది జీవన్ముక్తి అనాలా, క్రమముక్తి అనాలా? జీవన్ముక్తి. సంకీర్తనాచార్యుడైనటువంటి అన్నమాచార్యుడు కూడా సాయుధ్య స్థితిని ఆ జన్మలోనే పొందాడు, వేరే జన్మలో పొందలే. కానీ మరి ఆయనకి అన్ని కీర్తనలు అంత పాడే శక్తి ఎలా వచ్చేసింది? మరి నందకమనే ఖడ్గం రూపంలో ప్రవేశించాడు.
పరమాత్మ చేతిలో నందకం అనే ఖడ్గం ద్వారా వచ్చాడు ఆయన. మరి పరమాత్మ చేతిలో నందకం అంటే పూర్వజన్మలో ఆయన ఏమై ఉంటాడు? సాలోక్యం అయిపోయింది, సామీప్యం అయిపోయింది, సారూప్యం, దగ్గర సారూప్యం ఆయన చేతిలో ఎప్పుడూ పట్టుకునే ఆయుధంగా మారిపోయాడు. మరి ఇప్పుడు సారూప్యంలో భాగం కదా అది. కానీ మరి తర్వాత ఏమవ్వాలి? మరి అన్నమాచార్యుడై పుట్టిన తర్వాత సాహిత్యం పొందడం ధర్మమే కదా. కానీ మరి ముందు మూడున్న జన్మలు, ముందు మూడున్న పరిణామం అవసరమా కాదా? అది కాబట్టి భగవాన్ రమణులు లాంటి వాళ్ళు, అరవింద మహర్షి లాంటి వాళ్ళేమో జీవన్ముక్తులు, వాళ్ళకి సాయుధ్యంతో పనిలే. వాళ్ళు శరీరంలో ఉండగానే ముక్తులు. వాళ్ళు శరీరం పడిపోతేనే ముక్తి, క్రమముక్తి. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. గురుగారు, ఇందనక మనం సంబోధిస్తున్నప్పుడు తురియము తురియాతీతము అంటారు. తురియము తురియాతీత స్థితులు ఎలా పొందాలి? అలాగే తురియము తురియాతీత స్థితులు అంటే ఏంటి? వేదాంత విచారణ అంతర్ముఖత్వంతో ప్రారంభమవుతుంది. అంటే నేనెవరన్న ప్రశ్నకి మూలాన్ని కనుగొనేటప్పుడు సమాధానంగా సోహమని, నాహమని, నేననేటటువంటి ప్రశ్న కోహమైతే దానికి సమాధానం సోహం, నాహం అని రెండు సమాధానాలు వేదాంత విచారణలో లభిస్తాయి. అవి అంతర్ముఖంలో లభిస్తాయి. అంటే అర్థం ఏమిటి? కోహం, అహం అంటే నేను, కో అన్న ప్రత్యయం చేర్చడం ద్వారా నేనెవరు, దానికి సమాధానం సోహం అని ఒక సమాధానం. స అహం అంటే తిరగేస్తే హంస. అంటే అర్థం ఏమిటి? ఎవరైతే ప్రాణం గాలి తీసుకుని గాలి విడిచిపెడుతున్నారో వాళ్ళందరూ ఎవరు? జీవులు. ప్రాణచలనం లేకపోతే జీవులు కాదు. జీవులు కాదు అంతే. శిలలు ఉన్నాయండి, శిలలను జీవులని అంటున్నామా? అంటల్లా. ఎందుకని? వాటిలో ప్రాణచలనం లేదు. ఇతరత్రా చలనాలు అనేక ఉండవచ్చు, కానీ ప్రాణచలనం లేదు. అలాగే ఈ ప్రాణచలనం నీ శరీరంలో జరగడానికి కారణం ఏమిటి అంటే ఒక ముఖ్య ప్రాణం పనిచేస్తుంది మనలో. ఆ ముఖ్య ప్రాణం పేరు హంస. ఈ హంస అనేటటువంటిది ఈ సృష్టిలో రై అనేటటువంటి శక్తి ద్వారా, రమ్ అనేటటువంటి అగ్ని బీజం ద్వారా నడపబడదు. ఈ ముఖ్య ప్రాణం మనకి బ్రహ్మదండంలో, వెన్నుపాములో పైకి కిందకి సెరిబ్రోస్పైనల్ స్పాజం అనే పేరు మీద సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని పైకి కిందకి 21,600 సార్లు తిప్పుతోంది, నీ ప్రయత్నంతో పని లేకుండా. కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేస్తుంది దీని ద్వారా. ఆ కేంద్ర నాడీ వ్యవస్థలో భాగంగానే మన మెదడు పనిచేస్తుంది, చిన్న మెదడు పనిచేస్తుంది, పెద్ద మెదడు పనిచేస్తుంది, మెడుల్లా అబ్లాంగేటా పనిచేస్తుంది, వెన్నుపాము పనిచేస్తుంది. 72,000 నాడులు, వాటిలో రక్త ప్రవాహం, ఆ రక్తం ద్వారా ప్రాణ ప్రవాహం. ఇదంతా మన ప్రమేయం లేకుండానే శరీరంలో జరిగిపోతుంది. ఎవరు జరిపిస్తున్నారు అంటే హంస. ఆ జరిపే శక్తి పేరేమిటి? హంస. వ్యక్తి కాదు, అది శక్తి. ఆ హంస అనే శక్తిని గుర్తించడం ప్రారంభించారు ఋషులు. అంటే ఋషి కానటువంటి వాడికి ఇది తెలియదు. హంసతత్వం ఎరిగి సాక్షాత్కార జ్ఞానాన్ని పొందినవాడెవడో వాడే ఋషి. యోగులని కూడా అంటాం. ఎందుకని? మరి హంస అంతా ప్రాణంతో కదా ముడిపడింది, మనసుతో కదా ముడిపడింది. ఈ హకారము పరమాత్మ, సకారము జీవాత్మ, మధ్య అనుసంధానము బిందువు. ఈ బిందువు మీద ఎవరైతే దృష్టి నిలిపి బిందువాకాశ పరిధిలో ఉన్నటువంటి స్వప్రకాశ స్థితికి చేరుకుంటారో వాళ్ళని ఋషులు, ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు, ఆత్మనిష్ఠులు అంటారు. ఈ ఆత్మనిష్ట 5 లక్షణాలతో ముడిపడి ఉంది. అది అష్టావక్రమనేంద్రుడు అష్టావక్ర గీతలో సూటిగా చెప్పాడు. ఎలాగా? ఆత్మ యొక్క లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స ఆత్మా. ఇది ఒక క్రమం. దీన్ని సాధనాక్రమం అంటారు. ఇలాగే లక్షణ క్రమం ఒకటి ఉంది. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రపంచంలో జీవాత్మైనా పరమాత్మైనా లక్షణంతోనే నిరూపించబడుతుంది, అంతే తప్ప పదార్థంగా నిరూపించడానికి వీలులేదు. ఈ సృష్టి మొత్తం దేంతో తయారైంది అని ఐన్స్టీన్ గారిని అడిగారు. ఐన్స్టీన్ గారు ఆయన పద్ధతిలో సమాధానం చెప్పాడు. నాయనా, ఈ సృష్టిలో గురుత్వాకర్షణ బలం ఉందా లేదా? ఉంది.
విద్యుత్ శక్తి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఉందా లేదా? ఉంది. మరి నీకు ఇంకా ఏ బలాలు కనబడితే ఆ బలాలన్నీ శక్తి రూపాలేనా కాదా? అంతే కదా. కానీ మరి ఇవేనా, ఇంకేమీ లేవా? ఇవన్నీ అనేకంగా కనబడుతున్న శక్తి రూపాలు అయితే ఈ శక్తులన్నిటికీ ఒక మూల రూపం ఉండాలి కదా, ఆద్య రూపం అంటూ ఒకటి ఉండాలి కదా. ఆ ఆద్య రూపమైనటువంటి శక్తికి మీరు ఏమని పేరు పెడతారు? ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అందుకని ఆయన ఏ పేరు పెట్టకుండా ఇట్ మే బీ కాల్డ్ యాజ్ గాడ్ అన్నాడు. ఇప్పుడు కాదు, ఆయన శరీరం వదిలేసేటప్పుడు. ఇప్పుడు మనం కూడా ఎంతో ప్రయత్నం చేసి దైవకణానికి అనుకున్నాం. అణువులు అన్నాం, పరమాణువులు అన్నాం, ఎలక్ట్రాన్లు అన్నాం, పాజిట్రాన్లు అన్నాం, నానో పార్టికల్ దాకా వెళ్ళాం. ఫైనల్గా ఏం చేసాము? గాడ్ పార్టికల్ని కనుక్కున్నాము అనేటటువంటి దశ దాకా మనం కూడా తీసుకెళ్ళాం. సరే, ఓవరాల్గా మనం ఇవన్నీ ఇదంతా సామాన్య మానవుడు చేసే పనేనా? అయ్యే పని కాదుగా. అందుకని సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టుగా ఉప్పుని కర్పూరాన్ని ఎలా తెలుసుకోవాలి అని వేమనార్యుడు అడిగాడు. ఉప్పు కర్పూరంబు ఒక పోలిక నుండు చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఎలా కనుక్కోవాలట? రుచి అంతే. కొద్దిగా నోట్లో వేసుకోవయ్యా బాబు, దాని లక్షణం ఏమిటో తెలుస్తుంది. లక్షణాన్ని బట్టేగా తెలుసుకున్నాం ఇప్పుడు మనం. అలాగే ఆత్మా నిత్య, ఆత్మా శుద్ధ, ఆత్మా బుద్ధ, ఆత్మా ముక్త, ఇవి లక్షణాలు. మరి ఆత్మా సత్, ఆత్మా చిత్, ఆత్మా ఆనంద, ఇవి కూడా లక్షణాలే. మరి ఇప్పుడు లక్షణాలతో తెలుసుకోవాలా, సాధనతో తెలుసుకోవాలా? సాధనతో తెలుసుకోవాలి. అంటే విచారణతో తెలుసుకునేటప్పుడేమో ముందు లక్షణాలు తెలుసుకోవాలి, అనుభవ రీత్యా తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు సాధన ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పేటటువంటి సూత్రం ఏమిటి? పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స ఆత్మా. ఇక్కడ దాకా చెప్తాం. దీన్ని తుర్యనిష్ఠ అంటారు. అంటే సచ్చిదానంద స్థితిలో నిర్ణయంగా ఉండటాన్ని ఏమంటారు? తుర్యనిష్ఠ అంటారు. సరే, ఉపనిషత్తులు ఏం చేసినాయంటే బృహదారణ్యకోపనిషత్తు తీసుకున్నారనుకోండి. అప్పుడు అందులో సచ్చిదానంద స ఆత్మ దగ్గర నుంచి ప్రారంభించి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మరో వాక్యాన్ని అందించింది. సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఇంకో వాక్యాన్ని అందించింది. నేహ నానాస్తి కించన అని ఇంకో వాక్యాన్ని అందించింది. మరి ఇప్పుడు ఈ మూడు వాక్యాలు ఏమిటి అన్నారు అంటే, బ్రహ్మము నిర్ణయమైతే తుర్యనిష్ఠ, పరబ్రహ్మము నిర్ణయమైతే తుర్యాతీతం. ఇదే మాండుక్యంలో కూడా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వరకు వెళ్ళి అర్ధమాతృక దగ్గర, అమాతృక దగ్గర ఓంకారం పలకబడుతుంది కదా. త్రిమాతృకలతో ఓంకారం ఎలా పలకబడుతుందో అర్ధమాతృకతోనూ పలకబడుతుంది, నిశ్శబ్దంలో కూడా పలకబడుతుంది. మరి ఆ అర్ధమాతృకతో పలకబడినప్పుడు బ్రహ్మమని, మౌనంగా నిశ్శబ్దంతో ఉన్నప్పుడు అది పరబ్రహ్మమని ఒక నిర్ణయం ఉన్నది అని తుర్యాతీత ప్రతిపాదన మాండుక్యోపనిషత్తు కూడా చేసింది. ఇలా జాగ్రత్తగా శృతియుక్తంగా మనం గమనిస్తే బ్రహ్మనిష్టను తుర్యమని, పరబ్రహ్మ నిర్ణయాన్ని తుర్యాతీతమనే ప్రతిపాదన మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడెక్కడైతే పరబ్రహ్మం ఉందో నిర్ణయంగా అది ఉన్నది ఉన్నట్లుగా ఉంది, దానికి ఏ వ్యవహారం లేదు, దానికి ఏ లక్షణం కూడా లేదు. అందరికీ సామాన్య మానవులకు అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి ఇప్పుడు పరబ్రహ్మాన్ని? అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదా? ఎందుకని? ములుగురుచ్చ సందులేక ఉన్నది పరబ్రహ్మము. ఒక సూది మనం మోపితే ఇక్కడ లేదని చెప్పడానికి వీలు కాదట. మరి అలా ఉన్నదట, అది పరబ్రహ్మం. మరి ఇప్పుడు అన్నంలో లేదని చెప్దామా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే అన్నమయమైన ఈ శరీరం కూడా ఏమవ్వాలి? పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నమయాన్ని నడిపిస్తున్న ప్రాణమయం ఏమవ్వాలి? అది కూడా పరబ్రహ్మం. ప్రాణమయం మీద ఆధారపడిన మనోమయాన్ని ఏమన్నా? అది కూడా పరబ్రహ్మం. మనోమయం ఆధారపడిన విజ్ఞానమయాన్ని ఏమన్నా? పరబ్రహ్మం. మరి విజ్ఞానమయం ఆధారపడినటువంటి ఆనందాన్ని ఏమనాలి? పరబ్రహ్మం. ఆ ఆనందమయానికి ఆధారమైన ప్రజ్ఞాస్వరూపాన్ని ఏమనాలి? పరబ్రహ్మం. ఆ ప్రజ్ఞకు ఆధారమైన పరమాత్మని ఏమనాలి? పరబ్రహ్మం. ఆ పరమాత్మకు ఆధారమైన పరబ్రహ్మని ఏమనాలి? పరబ్రహ్మం. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదేదో అది పరబ్రహ్మము.
విభజనలు లేనిదేదో అది పరబ్రహ్మము. అరుగనిది, కరుగనిది, విరుగనిది, తరుగనిది, మొరుగనిది. తేలిక మాటల్లో చెప్పారు. ఇది అరిగిపోతుందా? కరిగిపోతుందా? తరిగిపోతుందా? విరిగిపోతుందా? ఏమన్నా మొరుగుతుందా? అదేమిటి మరి? ఎన్ని సాధనలు ఆ మరగడంలోనే ఉన్నాయన్నీ కాదా? ఈ మాటల్లోనే అన్ని సాధనలు ఇమిడి ఉన్నాయి. ఎలా అరిగిపోతుందో చూస్తానంట ఒక ఆయన. చూడు, ఎవరు చూడొద్దన్నారు? అరిగిపోతుందా? అది అరగదు. పరిణామవాదం లేదు దానికి. విరిగిపోతుంది అన్నట్ట. సంకల్పం వచ్చింది, మాయ వచ్చింది, ఆ మాయలోంచి ఇది వచ్చింది, దాంట్లోంచి ఇది వచ్చింది, దీంట్లో అప్పుడు అది విరిగిందా? విరగలేదా? 3 ముక్కలైంది, త్రిశక్తులైంది, త్రిమూర్తులైంది, 3 దేవతలైంది, 3 దేవతల నుంచి 86 లక్షల జీవరాశులై ఎన్ని ముక్కలైంది? విరిగిందా? విరగలేదా? విరిగితే పరబ్రహ్మం ఎట్లయింది? కాబట్టి తుర్యాతీతం పరబ్రహ్మం. మిగిలినవన్నీ అన్ని స్కూళ్ళు వెళ్ళి ఎక్కడికి ఆగిపోయినాయి? ఇప్పుడు ఏకం సద్బ్రహ్మ. తుర్యనిష్ట వరకు వచ్చేటప్పటికి అన్ని యూనివర్సిటీలు అయిపోయినాయి, అన్ని చదువులు అయిపోయినాయి. అందుకని వేమనార్యుడు చదువులన్నీ చదివి చదివి చావంగనేటికి చావు లేని విద్య చదువంగ వలయు గదరా. మరి ఇప్పుడు చావు ఎవరికి ఉందని చెప్పాలి? ఏది పుట్టిందో దానికి అని చెప్పాలి. జ ఉంటే నా చెప్పాలి. అందుకని మనందరి పేరు జనులు. అందుకని తుర్యాతీత ప్రతిపాదన చేసినటువంటి అచల సిద్ధాంతంలో సాధారణమైనటువంటి తెలుగులో జనులారాతో ప్రారంభిస్తారు. జనన మరణం పోగొట్టగా మనం ఒకటే లక్షణంతో పుట్టామట. ఏమిటది? పుట్టడం పోవడం, పుట్టడం పోవడం, పుట్టడం పోవడం. ఇదేనడం మన లక్షణం. ఎప్పటిదాకా చెప్పారు? 14 లోకాలలోనూ ఉన్న వాళ్ళందరూ పుడుతూ పోతూనే ఉంటారు. భగవద్గీత ప్రమాణం. ఆ బ్రహ్మభవనాల్లోకే పునరావృత్తినో అర్జునుడు అడిగాడు మన తరఫున. ఏమండి, నాకు ఎంతకాలం ఈ పుట్టడం పోవడం ఉంటుంది అని అడిగాడు. అంటే ఆయన ఏమన్నాడు? నాయన, బ్రహ్మలోక పర్యంతం కూడా పుడుతూ పోతూ ఉంటావు. మరి ఊర్ధ్వలోకాలు లెక్క చెప్తే ఎక్కడ దాకా చెప్పాము? భూలోక, భువర్లోక, సువర్లోక, మహలోక, తపోలోక, జనలోక, సత్యలోక. సత్యలోకమే బ్రహ్మలోకం. అక్కడ దాకా కూడా పునరావృత్తినో అర్జున. మరి ఇప్పుడు మరి నాకు పోయింది ఎక్కడన్నాడు? నీకు నాకు భేదం లేదంటే పోయిందన్నాడు. మరి నీకు నాకు భేదం లేదంటే ఉన్నదన్నట్లుగా ఉండాలిగా. నేను ఉన్నదన్నట్లుగానే ఉన్నాను. మరి నేను నీలాగా అవలా అని అర్థం చెప్పాడు. ఏవం పరం పరాప్రోక్తం. నేను నీకొక్కడికే చెప్పాను అనుకుంటున్నామేమో. లేదయ్యా, సూర్యుడికి చెప్పాను, ఆ తర్వాత బ్రహ్మమానసపుత్రులకు చెప్పాను, ఆ తర్వాత ప్రజాపతులకు చెప్పాను. కాలాంతరంలో మృగ్యం అయిపోయింది, మరిచిపోయారు మీరంతా. అందుకని మళ్ళా గుర్తు చేస్తున్నాను. కొత్తగా పొందేది కాదు ఇది, ఉన్నది గుర్తించడం. కాబట్టి తుర్యాతీతంలో ఉన్నదన్నట్లుండిపోయాను, వెన్నకన్నది ఏడ ఏమీ లేకపోయాను. వినాలన్నా కనాలన్నా చూపు ఉండాలి. మరి ఆ చూపేగా దృగ్దృశ్య వివేకంతో నిర్ణయం అయ్యేది తురియం, దృగ్రహితంతో నిర్ణయం అయ్యేది తుర్యాతీతం అని శంకర భగవత్పాదులు సూటిగా దృగ్దృశ్య వివేకం అనేటటువంటి ప్రకరణ గ్రంథంలో తేల్చి చెప్పేశారు. తుర్యనిష్ట నిర్ణయం అవ్వాలంటే మనోన్మని స్థితుల ద్వారా పరిణామం చెందితే తుర్యనిష్ట లభిస్తుంది. కానీ ఆ తుర్యనిష్ట కూడా లేనిదని నిరూపించబడిన నాడు తుర్యాతీతం అవుతుంది. అప్పటి వరకు వీలు కాదు. అందుకని తుర్యం వరకు అతీత మార్గమని, తుర్యాతీతమును రహిత మార్గమని మనకు అర్థం అవడం కోసమని అందిస్తూ ఉంటాం. తుర్యాతీతంలో చెప్పడానికి వీలు కాదు. ఇంద్రియాలు లేవు. తుర్యంలోనే ఇంద్రియాలు లేవు. ఉన్నదంతా బ్రహ్మమేనంటే ఇంద్రియాలు ఉన్నాయా? లేవు. మరి ఉన్నదంతా ఆత్మేనంటే ఇంద్రియాలు ఉన్నాయా? లేవుగా. మరి సాధన ఎలా చేస్తావు? అంటే ఏ సాధన చేసినా ఆత్మసాక్షాత్కార జ్ఞానం వరకే సాధనలన్నీ. తర్వాత అలా ఉండడమే. ఆ సర్వవ్యాపక స్థితికే పరిమితి భేదం చేత, స్థితి భేదం చేత, సామర్థ్య భేదం చేత పేర్లు పెట్టబడ్డాయి. పంచభూతాలను అధిగమించాను అన్నావయ్యా. ఆత్మానంచ ఆకాశ సంభూత. పంచభూతాలు దాటాన్ని, నేను పంచభూతాల చేత ప్రభావితం కావడం లేదు, పాంచభౌతిక దేహం నేను కాదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో ఈ నిర్ణయంలో ఉన్నాడు. వీడు ఆత్మనిష్ఠుడు.
వీడు నిర్విషయం దాటాడు, నిర్వాణం దాటాడు, ఆత్మనిష్ట దాకా వచ్చేసాడు. మరి ఇప్పుడు తర్వాత బ్రహ్మాండం లేదా? పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచబీజాలు, పంచశక్తులు, పంచబ్రహ్మలు, బ్రహ్మాండ నిర్వహణలో వాళ్ళంతా లేరా? ఉన్నారు. మరి వాళ్ళందరి సంగతి ఏమిటన్నాడు? అదంతా బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మానుసంధానం అనేటువంటి నిర్ణయంతో ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు అయ్యాడు. మరి బ్రహ్మనిష్ఠుడికి ఇప్పుడు పంచబ్రహ్మలు ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులు ఉన్నట్టా లేనట్టా? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు. ఎలా? ఉన్నదంతా బ్రహ్మమే. ఎవరికి? బ్రహ్మనిష్ఠుడికి, తురియనిష్ఠుడికి ఉన్నదంతా బ్రహ్మమే. ఇంతకీ సరస్వతీదేవిని ఆరాధించాలా అక్కర్లేదా? లక్ష్మీదేవిని ఆరాధించాలా అక్కర్లేదా? ఉన్నదంతా బ్రహ్మమైనప్పుడు దాంట్లోనే ఇది కూడా ఉంటాయి కదా. అప్పుడు భగవాన్ రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ఎలా ఆరాధించాడు? ఒక పువ్వు ఆవిడ మీద, ఒక పువ్వు ఆయన మీద, ఒక అక్షతలు ఆవిడ మీద, ఒక అక్షతలు ఈయన మీద, ఒక ప్రసాదం ఆవిడికి నైవేద్యం, ఒక ప్రసాదం ఈయనకి నైవేద్యం. మరి ఇప్పుడు అక్కడ ఇక్కడ ఉన్నది ఎవరు? బ్రహ్మమే. మరి ఇప్పుడు ఆయన పిచ్చివాడు అన్నాగా మరి మనం అందరూ కలిసి వెళ్ళి రాణి రాసమణికిను రాజుగారికి ఏం చెప్పారు? జమీందారు గారికి, ఠాకూర్ గారు పిచ్చివాడు అయిపోయాడు, పూజలు చేయటంలో ఆయనకే చేసుకుంటున్నాడు పూజ. మరి ఇప్పుడు తురియనిష్ఠుడు ఎలా ఉంటాడు? మరి పరమహంసగా ఉంటాడు. కాబట్టి హంసతత్వం అని ఎరిగినటువంటి వాడు జీవహంసగా ఉంటాడు, ఈశ్వరహంసగా ఉంటాడు, పరమహంసగా ఉంటాడని సీతారామాంజనేయ సంవాదం. రామచంద్రమూర్తికి శిష్యులు ఎవరు? అని ఒకడే, ఒక్క గురువు గారు ఒక్కడే శిష్యుడు జ్ఞాన మార్గంలో. ఇవాళ గురువుగారికి ఎంతమంది శిష్యులు చెప్పలేరు, ఎంతమందో. అంతేనా కాదా? వశిష్ఠుడికి ఎంతమంది శిష్యులు? రాముడు. అదేమిటయ్యా, వశిష్ఠుడికి ఇంకా మిగిలిన వాళ్ళని తరింపజేసే శక్తి లేదా? అవసరం లేదు. శ్రీకృష్ణుడు గురువుగారు సాందీపని మహర్షి. ఎంతమంది గురువులు, ఎంతమంది శిష్యులు? సాందీపని ఒక్కడే, శ్రీకృష్ణుడు కూడా ఒక్కడే. మరి ఇప్పుడు తుర్యాతీత స్థితికి వచ్చేటప్పటికి ఉన్నదంతా ఎవరు? పరబ్రహ్మమే. గురు శిష్యులు లేరు ఇప్పుడు అక్కడ. బ్రహ్మము వరకు, తురియనిష్ట వరకు గురువుగారు ఉన్నారు, శిష్యుడు గారు ఉన్నారు. ఆఖరికి ఏమైంది? పరబ్రహ్మం అనేటప్పటికి గురు శిష్యులు ఒకటాయే, గురు తెరుక భాషన్. నువ్వు గురువుగారు, నేను శిష్యుడు గారు అంటానికి ఏ ఎరుక, ఏ తెలివి, ఏ ప్రజ్ఞ, ఏ చైతన్యం ఉంటే అది నిర్ణయం అవుతుందో అదే మూలం లేనిది. దీనికి ఆధారం లేదు, మూలం లేదు, దానికి అసలు ఉనికే లేదు అని ఆవరణ రహిత స్థితికి చేరుకుంటే తుర్యాతీతం. మల విక్షేపాదులను పోగొట్టుకుంటే తురియం. దోషత్రయం కదా. మల విక్షేపాదులను పోగొట్టుకోవడానికి అన్ని సాధనలు కూడా ఏకాగ్రతను సాధించడానికి, ఆ ఏకాగ్రత ద్వారా ధ్యానాన్ని పొందడానికి, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందడానికి. సాధారణంగా ఇవాళ కాలంలో జ్ఞానం ఉత్తమమా, ధ్యానం ఉత్తమమా అని పెద్ద పెద్ద మహామహా పండితులు చర్చ చేస్తూ ఉంటారు. మరి భగవద్గీత ప్రమాణం ఏమిటి? శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరౌ. అంటే వెనక ముందు చాలా శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ చెబుతూ నిర్ణయంగా ఇక్కడ దాకా చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? మానవుడు ఏం చేయాలి అసలు? మొట్టమొదట జ్ఞానాభ్యాసమే అతను చేయవలసిన పని. అదే శ్రేయ మార్గం. నా చేత కాదన్నా అప్పుడేం చేయాలి? ధ్యానం. ఓ మెట్టు దిగాం, ఓ మెట్టు దిగి కాస్త బుద్ధిలోకి వచ్చి, అంతఃకరణలో విలువైనది ఏది? బుద్ధే కదా. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంలో విలువైనది బుద్ధి. కాబట్టి అక్కడికి వచ్చి ఏం చేయమన్నావు? కొద్దిగా ధ్యానం చేయవయ్యా బాబు, జ్ఞానం విలువ తెలుస్తుంది. ధ్యానం దేనికోసమయ్యా అంటే జ్ఞానం విలువ తెలియటం కోసం. జ్ఞానం ఎందుకయ్యా? జ్ఞానాదేవత కైవల్యం. ఆల్రెడీ ముందే చెప్పేసాం ఆ విషయం. కాబట్టి కైవల్య నిర్ణయం అవ్వాలంటే తుర్యాతీతంలోనే అవుతుంది. ఆ తుర్యాతీత స్థితికి చేరుకోవాలంటే జ్ఞాన మార్గం ఒక్కటే మార్గం. గర్భగుడిలోకి వెళ్ళాలంటే 10 మార్గాలు ఎలా వెళతావు? ఒక గుడి, ఒక మార్గమే ఉంది అక్కడ. మిగిలిన మార్గాలన్నీ అక్కడ దాకా వచ్చేవరకే. అలాగే తుర్యనిష్టకి చేరుకునేంతవరకు అనేక మార్గాలు. నువ్వు నిర్విషయ స్థితిని సాధించడానికి కర్మఫల త్యాగం చేయవచ్చు, సేవాయోగం చేయవచ్చు, భక్తి యోగం చేయవచ్చు,
రాజయోగం చేయవచ్చు, లయయోగం చేయవచ్చు, మంత్రయోగం చేయవచ్చు, హఠయోగం చేయవచ్చు. ఇలా ఎన్నెన్నో యోగ మార్గాలు ఉన్నాయి. భగవద్గీత 18 యోగ మార్గాలు చెప్పింది. మరి ఇప్పుడు ఎన్ని మార్గాలు చేసినా చివరికి అక్కడ ఏ గేట్ దగ్గరికి రావాలి? లోపల ఉన్నవారు ఎవరు? పరబ్రహ్మం. లోపలికి వెళితే బయటకు రావడానికి నువ్వు లేవు అక్కడ అసలుగా. అనేక ప్రతి మహానుభావుడు కూడా పాండురంగ విఠలను దర్శించడానికి వెళ్ళాడండి. ఆయన మళ్ళీ బయటకు వచ్చాడేమిటి? ఎందుకని? ఉన్నది పరబ్రహ్మమే, నాహం. లోపల గర్భద్వారం దాటే వరకు సోహం. దాటి అవతల లోపలికి వెళితే ఉన్నది పరబ్రహ్మమే, నాహం. మిగిలింది అసలు లేనే లేదు. ఇప్పుడు సృష్టి ఉందని చెప్పాలా, లేదని చెప్పాలా? బ్రహ్మాండం ఉందని చెప్పాలా, లేదని చెప్పాలా? పంచబ్రహ్మలు, పంచశక్తులు, పంచబీజములు, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు, 84 లక్షల జీవరాశులు, 33 కోట్ల దేవతలు, పంచభూతాలు, పంచభౌతిక దేహాలు, 84 లక్షల జీవరాశులు పరబ్రహ్మమన నిర్ణయం నుంచి ఉన్నాయని చెప్పాలా, లేవని చెప్పాలా? అక్కడి నుంచి లేవు, ఇక్కడి నుంచి అన్నీ ఉన్నాయి. అంతే. కాబట్టి ఉన్నది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అంటూ వెళ్ళే మార్గం తురీయం. ఇది లేనిది, ఇది లేనిది, ఇది లేనిది అని నిరసించే మార్గం తురీయాతీతం. తేలిగ్గా చెబితే 2 మాటల్లో. చాలా సంతోషం గురుగారు. చాలా అద్భుతమైన విషయాల్ని మా స్టూడియోకి వచ్చి పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞత. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నారాయణ నారాయణ. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాం. మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.